హాయ్ వ్యూవర్స్, ఇప్పుడైతే సొర పిడుపు చేసేసుకుందాము. ఇదిగోండి సొరలు ఇలా ఉంటాయి. వీటిని క్లీన్ చేసి కట్ చేసి పీసెస్ కింద వీటిని నీళ్ళలో గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒకే ఒక పొంగు ఒక ఉడకనిస్తే సరిపోద్ది అనమాట. ఈలోగా మసాలా రెడీ చేద్దాం. అవి ఉడికేలోగా ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుంటే వేసుకోవచ్చు, గసగసాలు కొంచెం, లేకపోతే లేదు. ఎందుకంటే గ్రేవీ కాదు ఇది, పిడుపు. అందుకు గ్రేవీ కర్రీ అయితే గసగసాలు వేసుకోండి, లేకపోతే ఎక్కర్లేదు. కానీ కొంచెం వేసేసాను. అలాగే ఎల్లుల్లిపాయలు, అల్లం, వీటిని మిక్సీ పట్టేసుకోండి. ఈలోగా అవైతే ఉడుకుతున్నాయి. ఇవి మిక్సీ పట్టేసుకుని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోండి. ఉల్లిపాయలు అయితే ముక్కలే కోసుకోండి, ముక్కలే బాగుంటాయి పిడుపుకి. అందుకు అయితే ఇదైతే ఉడికిపోయింది. ఈ ఉడికిన వాటిని వేడి నీళ్ళు తీసేసి చన్నీళ్ళు పోసుకుని కడిగేసి ఒకసారి క్లీన్ చేసేసుకుని పై లేయర్ అంతా తీసేయాలి. ఈ పై లేయర్ని ఇసుకుంటుంది, అందుకు చాలా జాగ్రత్తగా తీసుకున్న తర్వాత వీటిని పక్కన మా లక్ష్మి అయితే మిల్లుగా తీస్తుంది. అది తను తీసేలోగా నేను పాన్ పెట్టేసుకుని ఉల్లిపాయలు అయితే వేయించేసుకుంటాను. తను చేస్తుంది కాబట్టి నాకు కొంచెం టైం సేవ్ అయింది. అవి ఒలిచేలోగా ఉల్లిపాయలు వేగిపోతాయి. ఇదిగోండి ఇలా ఒలిచిన తర్వాత ఇలా ఉంటాయి. ఆ పై లేయర్ అంతా తీసేసిన తర్వాత ఇవి ఇలా ఉన్నాయి కదా, ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి. దీన్ని మళ్ళీ స్మాష్ చేసుకోవాలి. పిడుపు అన్నాను కదా, మరి అందుకు ఈ ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. కొంచెం ఎక్కువే వేసుకోండి, మసాలా ఎక్కువ పడుతుంది, స్మెల్ అది వస్తుంది కదా, దానికోసము దీనికి కొంచెం మసాలా ఎక్కువే వేసుకోవాలి. అలాగే కారం కూడా ఎక్కువే వేసుకోండి. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఎక్కువ పడద్దు కూడా. ఇదిగోండి ఇలా స్మాష్ చేసి పక్కన పెట్టేశాను. దీంట్లో ఈ వెన్ను లాంటిది ఉంటుంది, దాన్ని ముక్కల కింద చేసేసుకోండి. విరిగిపోతాయి మనం విరిస్తేనే. ఈ పిడుపుని అది వేగిన దాంట్లో వేసేసి దీన్ని బాగా వేగనివ్వాలి. చాలా టైం తీసుకుంటుందండి, చాలా ఎక్కువసేపు వేగాలి. సాల్ట్ అయితే వేసేసాను, ఉప్పు అయితే అవ్వదు కదా, సాల్ట్ వేసుకోండి. ఇలా వేగిన తర్వాత దీన్ని కలుపుతానే ఉండాలి, ఎందుకంటే అడుగంటుతుంది. మాడకుండా ఉండాలంటే మనం దగ్గరుండి సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా చేసుకోవాలి. పిడుపు అయితే అయిపోయిందండి. బౌల్లోకి అయితే తీసేసానండి. ఇదిగోండి ఇలా పొడి పొడిగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్ బాయ్.